ప్రభువైన యేసు క్రీస్తు నామములో దేవుని బిడ్డలు మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 33వ కీర్తన 9వ వచనము. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్యట మన జీవితంలో కార్యము జరగాలి అంటే ఆయన ఆజ్ఞాపించాలి. ఆయన ఆజ్ఞాపించినప్పుడు ప్రభు ద్వారా మన జీవితంలో కార్యము స్థిరపరచబడుతుంది. అయితే వాక్యంలో కనుక మనం గమనించినట్లయితే ఆయన ఆజ్ఞాపింపగానే దాని ప్రకారము జరుగుతుంది. మరి ఈ రోజున నీ జీవితంలో దేవుని వలన ఏ కార్యము లేక ఏ ఉపకారము నువ్వు పొందుకోవాలని ఆశపడుతున్నావో నా ప్రభు అని యేసు క్రీస్తు వారు ఆయన ఆజ్ఞాపించి ఉన్నారు. నిశ్చయముగా నీవు పొందుకొని అనేకులకు దీవెనకరముగా నీవు మలచబడబోతున్నావు. వాక్యంలో కనుక మనము గమనించినట్లయితే ఆయనట ఆజ్ఞాపింపగానే అది స్థిరపరచబడుతుంది. మన జీవితంలో చేతి పని అయినా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చదువైనా సమస్త అక్కరలు దేవుని వల్ల మాత్రమే తీర్చబడతాయి. అయితే ఆయన ఆజ్ఞాపించినప్పుడట అవి స్థిరపరచబడిపోతాయి. అంటే మనము దీవించబడతాం, అనేకులకు ఆశీర్వాదకరంగా మలచబడతాం. ప్రభు మనల్ని స్థిరపరిచి ఆశీర్వదించి ఆయన యొక్క మాట ప్రకారం మన జీవితములను ఆశీర్వాదకరంగా యేసయ్య మలచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మీరు మాట సెలవీయగా దాని ప్రకారం అవుతుందని, మీరు ఆజ్ఞాపింపగా అది స్థిరపరచబడుతుందని మీరు మాకు తెలియపరుచున్నారు. ఈరోజు నీ బిడ్డల జీవితంలో ఏ పని అయితే వారు చేయుచున్నారో ఆ పని అంతటిలో నీ మాట ప్రకారం బిడ్డలు మీరు ఆశీర్వదించండి. ఆజ్ఞాపింపగానే వారు స్థిరపరచబడినట్లుగా మీరు సహాయము చేయండి. ఈ మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.